గాలి జనార్దన్ రెడ్డిపై కాల్పులు బళ్ళారిలో కలకలం రేపాయి. గాలి జనార్దన్ రెడ్డి నివాసం దగ్గర అర్ధరాత్రి వరకు హై టెన్షన్ నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీ కట్టే ప్రయత్నం చేయడంతో గొడవ మొదలైంది. రేపు బళ్ళారిలో వాల్మీకి విగ్రహావిష్కరణ జరగాల్సింది. దాంతో స్థానిక ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఫ్లెక్సీలు గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి కట్టే ప్రయత్నం చేశారు అనుచరులు. అయితే ప్రహారీకి ఫ్లెక్సీలు కట్టద్దు అంటూ కాంగ్రెస్ కార్యకర్తలతో గాలి వర్గీయులు వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి కూడా అక్కడికి చేరుకోవడంతో గొడవ పెద్దదైంది. దీంతో జనార్దన్ రెడ్డి ఇంటిపైకి రాళ్లు రుపారు ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయులు. అదే సమయంలో ఇంటికి చేరుకున్నారు గాలి జనార్దన్ రెడ్డి. అప్పుడే గన్మన్ తుపాకీ లాక్కొని కాల్పులు జరిపాడు బళ్ళారి ఎమ్మెల్యే అనుచరుడు సతీష్ రెడ్డి. దీంతో గాలి అనుచరులు ఎదురు కాల్పులు జరిపారు. ఇరు వర్గాల ఘర్షణలో 8 రౌండ్ల కాల్పులు జరిగాయి. కాంగ్రెస్ కార్యకర్త చనిపోయాడు. తనను టార్గెట్ చేశారంటూ బుల్లెట్ షెల్స్ చూపించారు గాలి జనార్దన్ రెడ్డి. కాల్పుల ఘటనతో బళ్ళారి దద్దరిల్లిపోయింది. ప్రస్తుతం బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, హై టెన్షన్ నెలకొంది. దాంతో బళ్ళారిలో 144 సెక్షన్ విధించి భారీగా బలగాలను మోహరించారు. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు శేఖర్ ఫిర్యాదుతో బీజేపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు సోమశేఖర్ రెడ్డి, శ్రీరాములు సహా 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇంటిపై కాల్పులు జరిపిన వాళ్ళని వదిలేసి తమపై కేసులు ఎలా పడతారంటూ గాలి జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల ఘటనపై ఇంకా విచారణ జరుగుతోందన్న పోలీసులు ప్రస్తుతం ఫ్లెక్సీల గొడవపైనే బీజేపీ నేతలపై కేసులు పెట్టామంటున్నారు. కాల్పులకు కారణం మీరంటే మీరు అంటూ ఆరోపించుకుంటున్నాయి ఇరు వర్గాలు. గాలి జనార్దన్ రెడ్డి వర్గీయుల కాల్పుల్లోనే కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ చనిపోయాడంటున్న ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు. ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయులే తనపైన కార్యకర్తలపై దాడులు చేశారంటున్నారు గాలి జనార్దన్ రెడ్డి. గాలి జనార్దన్ రెడ్డి గంగావతి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. బళ్ళారి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నేత భరత్ రెడ్డి ఉన్నారు. ఇద్దరి నియోజకవర్గాలు వేరే అయినా ప్రత్యర్థి పార్టీల మధ్య ఉండే వైరం కాల్పులకు కారణమైంది. బళ్ళారిలో ఈ 2 కుటుంబాల మధ్య 20 ఏళ్లుగా వైరం కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డితో గాలి జనార్దన్ రెడ్డికి మొదలైన రాజకీయ వైరం ఇప్పుడు ఆయన కుమారుడితోనూ కొనసాగుతోంది. సూర్యనారాయణ రెడ్డి కొడుకే ప్రస్తుత బళ్ళారి సిటీ ఎమ్మెల్యే భరత్ రెడ్డి. ఆయన ఫ్లెక్సీలు గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి కట్టే ప్రయత్నం చేయడమే ఇప్పుడు ఇంత గొడవకు కారణమైంది.